ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే పోటీ చేయకపోయినా కూడా ప్రచారం చేస్తుంది. విద్యా వైద్యం ఫ్రీ అందించే నాయకులకి ఓట్లేయాలి, అలాగే సమాజం గురించి కుల మతాలు లేని రాజకీయాలు చూడాలనుకోవాలి అని చెప్పేసి అట్లా ఓట్లేయాలని చెప్పేసి కూడా విజయ్ కుమార్ గారు ప్రస్తుతం ప్రచారం చేస్తారు. నమస్తే విజయ్. సో విజయ్ అన్న, మీ స్పీచ్ ఇప్పుడే విన్నా. ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ తిప్పి కొడితే దాదాపు ఒక 50 మంది అని ఉంటారు. ఒక్కరైనా సరే మీ స్పీచ్ ని అర్థం చేసుకుంటారా? ఎందుకు ఈ టైం వేస్ట్ పని అనుకోవచ్చు? అంటే ఇది మీరు చాలా మంది టైం వేస్ట్ అనుకోవచ్చు, కానీ నిజంగానే ఆ సమస్య ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది విషయం. ఎంతో మంది బోరబండ, జూబ్లీహిల్స్ లో కాన్స్టిట్యూన్సీ లో ఉన్న వాళ్ళు మధ్య తరగతి పేద ప్రజలు. వాళ్ళ ముఖ్యమైన ఖర్చు వాళ్ళు ఎక్కడ వెళ్తుందో తెలుసా? అది చదువు మీద, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపడానికో లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాళ్ళకి జబ్బు కానీ అనారోగ్యం వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి. ఈ రెండు సమస్యలని ప్రభుత్వాలు విస్మరిస్తూ వస్తాయి, చాలా ప్రభుత్వాలు గత 70 ఏళ్ళగా. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి దీనిపైన మీరు ఫోకస్ చేయాలి, ఈ విషయం పైన మీరు ఓట్లు అడగాలి అనే విషయంపై ప్రజల్లో ఎంతో చైతన్యవంతుల్ని చేస్తూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మనకి 2 ఏళ్లగా దోకా ఇస్తూ వచ్చింది, చాలా పథకాలు అమలు చేయడంలో కానీ, చాలా అవినీతి జరగడంలో కానీ, ఈ విషయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలనేది ఒక మా ప్రచారంలో ముఖ్య భాగం. ఇప్పుడు ఇక్కడ మీరు టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ నా లేకపోతే బీజేపీనా? ఇక్కడ ముఖ్యంగా మేము టార్గెట్ చేస్తుంది, ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపారు, వాళ్ళు వద్దనుకోనే కదా ప్రజలు ఓటేశారు. సో ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని ప్రశ్నించింది, ఇది చాలా కామన్ ఫినామినల్. అందుకు మేము కాంగ్రెస్ పార్టీని కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే, ప్రజల్లో ఉన్న భావోద్వేగం వాళ్ళు అర్థం చేసుకుంటే, ఈ ఎలక్షన్ లో వాళ్ళ గుణపాఠం నేర్పితే యావత్ తెలంగాణ ప్రజానికానికి రాబోయే 3 ఏళ్లలో న్యాయం జరుగుతుంది. ఈ విధంగా మేము అందుకు ప్రచారం చేస్తున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇక్కడ టార్గెట్ చేస్తుంది బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్? ముఖ్యంగా మేము టార్గెట్ చేస్తుంది ఎవరైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని, అండ్ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది ప్రతి 3 పార్టీలు ఎవరొచ్చినా. మేము ఈ పాంఫ్లెట్ ఎందుకు పంచుతున్నాం, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఈ పాంఫ్లెట్ పంచి ప్రజలకు ఏం చెప్తున్నామంటే, మీ దగ్గర ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అది ఏ పార్టీ అయినా అవ్వండి, ఇవి మా దగ్గర ఉన్న సమస్యలు, బస్తీ దవాఖానాలు ఇలా ఉన్నాయి, స్కూళ్ళు ఇలా ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఇలా ఉన్నాయి, చినుకు పడితే రోడ్డు కుంగుతుంది, ఇల్లు మునుగుతున్నాయి, దాని తర్వాత గ్యాస్ బండలు రాలేదు, దాని తర్వాత మనకి షాదీ ముబారక్ రాలేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, మనకి ఉద్యోగాలు రాలేదు. సో ఈ విధంగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని నిలదీయడానికి మేము వాళ్ళకి ఇక్కడున్న సమస్యలపై పెట్టి వాళ్ళకి అందజేయడం. సరే అన్న, మీరు ఇంత గొంతు చించుకొని వదులుతుండ్రు కదా, పక్క గల్లీలో చూసుకున్నట్టయితే ఓటర్లు కార్డు, పైసలు ఎవరింటికి ఎంత ముట్టాలి అని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు తప్పించి మీరు ఇచ్చే స్పీచ్ ఎవరు వింటలేరు. మా ఇచ్చే స్పీచ్ లో 100 మందిలో 10 మంది విన్నా అది మేము సంతోషంగా భావిస్తాము, అది మేము విజయవంతమైందని అనుకుంటాం. ఒక్కొక్క ఓటుతో స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క ఓటు వాళ్ళు వెళ్ళి ప్రజలకి చెప్తారేమో, లేదమ్మా ఇలా వచ్చి చెప్పారు కదా, మనం ఓట్లు ఎందుకు అమ్ముకోవడం, ఒకసారి ఒక ఓట్లు అమ్ముకుంటామండి 2000 రూపాయలకి, తర్వాత వాళ్ళు ప్రతి ఒక్క మనిషిపై 20,000 రూపాయలు తింటారు సమానంగా. అంటే ఇది జనాలకు తెలియదా? జనాలకి తెలిసినా వాళ్ళు నిస్సాయ పరిస్థితులు ఉన్నారు. కానీ ఇప్పుడు విజయ్ ఎందుకు ఇదంతా హంగామా చేసి? ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో చాలా బలోపేతంగా రాబోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో నిలబడబోతుంది. మేము అందరికీ ఇస్తున్నది ఇదే, మీరు జిహెచ్ఎంసీ లో పోటీ చేయాలనుకుంటే, మీరు అభ్యర్థులుగా నిలబడాలనుకుంటే సామాన్యులకి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్లాట్ఫామ్. మీరు మా దగ్గరికి రావచ్చు, మీ ఏరియాలో మీరు లీడర్షిప్ ఎమర్జ్ అవ్వచ్చు. రాబోయే కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలిటిక్స్ మేము ప్రజలకు తీసుకెళ్తాం. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ జనాలు ఇక్కడ నమ్ముతారు. ఆల్రెడీ కేసులో ద్రోహిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని ఢిల్లీ ప్రజలు కొడితే ఏనో పడ్డారు. అది ఢిల్లీ ప్రజలు ఎటువంటిగా కొట్టలేదు. మీరు ఓటు శాతం చూసుకున్నా కేవలం 1.5%. ప్రభుత్వం, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళని అదే పనిగా ఓడించాలని వాళ్ళ పైన కేసులు ఫిరాయించి, వాళ్ళ పైన తప్పుడు కేసులతో వాళ్ళని ఇబ్బంది పెట్టి జైల్లో కేసులు. మేము నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ క్రేజ్ తగ్గుంటే, గుజరాత్ లో మొన్న జరిగిన బై ఎలక్షన్ లో, గుజరాత్ లో బీజేపీ కంచుకోట అయిన గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బై ఎలక్షన్ ఎలా గెలిచింది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎమ్మెల్యేలు ఎలా గెలిచారు, లేదు సిట్టింగ్ స్థానం అయినా సిట్టింగ్ స్థానాన్ని మీరు వేకెంట్ చేయించి అక్కడ మళ్ళీ మీరు ఎలక్షన్ పెడితే అధికారంలో ఉన్న వాళ్ళని వద్దనుకోని మరి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు వేశారు? మీరు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కాంగ్రెస్ కి బీజేపీకి భయం. ఎందుకంటే మేమన్నా కాంగ్రెస్ అన్న తినాలే, బీజేపీ అన్న తినాలే, మూడో వాడు వద్దు, వాడు మంచి పని చేస్తాడు. అందుకే కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది ఢిల్లీలో. కాబట్టి కాంగ్రెస్ బీజేపీతో కలిసి మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించడంలో వాళ్ళు సాధించారు, కానీ అది ఏ విధంగా మా విఫలమైతే మేము కాదని మేము భావిస్తాం. అయితే అన్న, మీరు సరే జిహెచ్ఎంసీ టార్గెట్ అన్నారు, ఇక్కడ ఆల్రెడీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉంది.
బీజేపీ ఆర్ కాంగ్రెస్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి. వాళ్ళని కాదని ఢిల్లీ పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కడ ఢిల్లీ పార్టీయా ఇంకేదైనా పార్టీ కదా అలా అనుకుంటే కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ, అలాంటి బీజేపీ కూడా ఒకప్పుడు ఢిల్లీ పార్టీ. ఇక్కడ సామాన్యులకి ఎవరు అందజేస్తున్నారు సదుపాయాలు? వాళ్ళు స్విచ్కెట్ వచ్చి ఉన్నారండి. నెల నెలకి 20,000 30,000 కేవలం చదువుకి హాస్పిటల్ కి ఖర్చులు అయిపోతున్నాయి. ఆ ఒక్క మంచి పని చేసి పెట్టండి, మేము కావాలంటే మీకోసం పోటీ కూడా చేయం. అది చేయడానికి సిద్ధంగా లేరు కదా. మన ఎడ్యుకేషన్ పై ఎంత పెడుతున్నారు? ఎడ్యుకేషన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అంత బాగా ఎడ్యుకేషన్ గురించి చేస్తే ఎందుకు ఓడిపోతుంది? అదే చెప్తున్నా కదా, ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆడుకొని ఓటర్లు డిలీట్ చేశారు. రాహుల్ గాంధీ కంటే ముందే మేము చెప్పాం ఎంతమంది ఓట్లని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు ఉన్న చోట డిలీట్ చేశారు. మన కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిన చోట, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట విక్టరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎందుకు? అక్కడ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని ఓడించారని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ బీజేపీలు ఏకమై మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించినా మేము కేవలం 1.5 లక్ష ఓట్లు అంతా కలుపుకుంటే తక్కువ వచ్చాయి మాకు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వల్ల విసుగు తెచ్చుకున్నారు ఢిల్లీలో. ఇప్పుడు కానీ మీరు ఎలక్షన్ పెడితే ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ క్లీన్ స్వీప్ కొడుతుంది 100%. విసుగు చెందున్నారు. ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎం అందరూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు కదా. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు బీజేపీ పనే అభియోగాలు మోపడం. హేమంత్ బిశ్వాస్ శర్మ అభియోగాలు మోపారు. వాళ్ళ పార్టీలో కండువ కప్పుకోగానే అభియోగాలన్నీ తీసేశారు. దాని తర్వాత సువేందు అధికారి వెస్ట్ బెంగాల్ లో అందరికంటే చాలా అవినీతి పరుడు అన్నాడు. వాళ్ళ పార్టీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మలాగా వాషింగ్ మెషిన్ లో వేసి రుద్దినట్టు పోయింది. వీళ్ళ మోడస్ ఆపరాండి అంటే వీళ్ళ పనితీరు ఇది. ఏంటి? వాళ్ళ పైన అభియోగాలు మోపు, వాళ్ళ పేరు ఖరాబ్ చేయి, వాళ్ళు భయపడి మీ వద్ద లొంగాలే, మీ ముందు వంగాలే, తర్వాత మీ కండువా కప్పుకోగానే వాళ్ళు ఆనిముత్తారైపోతారు అనమాట. సో ఇది బీజేపీ చేస్తున్న నాటకం ప్రజలు అర్థం చేసుకున్నారు ఆల్రెడీ. అందుకే లోక్సభలో ఆ మాత్రం వచ్చాయి. కాబట్టి బీజేపీ భయపెట్టి, ప్రతిపక్షాన్ని భయపెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడు విజయరెడ్డి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి తప్పకుండా సక్సెస్ అవుతుంది. నేను మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో కానివ్వండి, నేను మాట్లాడుతున్న స్పీచ్ లో కానీ ప్రజలు చాలా ఆసక్తివంతంగా వింటున్నారు. ఎవడి యువకుడు అమెరికాలో చదువుకున్నాడు, అక్కడ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడ హైదరాబాద్ గల్లీలెంబడి తిరుగుతున్నాడు అనే ఒక విషయంపై ప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారు. రాబోయే కాలంలో హైదరాబాద్ కి మేము నాయకత్వాన్ని వహిస్తూ హైదరాబాద్ లో ఉన్న సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజల మధ్య తిరగబోతుంది. కాన్ఫిడెన్స్ ఉందా? 100% నమ్మకం. మా నిజాయితీ, మా నమ్మకం. మనకేదో 4 మాటలు వచ్చినాయని ఇట్లాంటి డైలాగులు కొడితే ప్రజలు నమ్మేటట్లున్నారా? పైసా లేని ఓట్లు వేసి మేము డబ్బులు అయితే ఇయ్యమండి. మేము ఢిల్లీలో నేను స్వయంగా ఎలక్షన్ లో నిలబడి పని చేశాను, తిరిగాను. మేము డబ్బు పంచము, మద్యం పంచము. ప్రజలు మా నిజాయితీని నమ్మి, డబ్బులు తిన్ననోడే డబ్బులు ప్రజల కోసం మళ్ళీ తిరిగి పనులు ఖర్చు పెడతాడు. డబ్బు తినేటోడు ప్రజల డబ్బు తింటాడు. మేము తినము, మేము డబ్బులు పంచము. మీరు మమ్మల్ని నమ్మి మా విజన్ ని నమ్మండి. హైదరాబాద్ కు ఒక విజన్ డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాం, హైదరాబాద్ ని ఎలా చేయాలి అని. అది కూడా నమ్మితే మా వెంట రండి అని మేము కోరుకుంటాం. సో ఫైనల్ గా జూబ్లీహిల్స్ ప్రజలకి ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలకి ఓట్లకి మీరు నోట్ల కోసమో మద్యం కోసమో నమ్మకండి. వచ్చే ప్రతి నాయకుడిని నిలదీయండి. మంచి స్కూల్ కావాలి, మంచి హాస్పిటల్ కావాలి. వానలు పడినప్పుడు రోడ్లు కుంగకూడదు, ఇల్లు మునగకూడదు. మన దగ్గర ఏవేవైతే ఆ వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వచ్చే ప్రతి ఎమ్మెల్యేని, మినిస్టర్ ని నిలదీయండి. ఈ వాగ్దానాలు ఎప్పుడు నిలబెడతారు అని. అండ్ వాళ్ళని మీ వెంట మీ సమస్యల్ని వాళ్ళకి తెలిపి మీరు ఓటేయండి. ఒక 100 మంది అన్న చేంజ్ అవుతారా? 4 లక్షల మధ్యలో 100%. 100 మంది ఈజీగా పక్క 100 మంది అది ఇంకా ఎక్కువ అవుతారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు ఆలోచించిన అది మా విజయమే. వాళ్ళు మా గురించి అరే మీరు చెప్పారు ఈ విషయం అని దాని గురించి ఆలోచించిన అది మా విజయం. ఓకే, చూద్దామండి. ఎలక్షన్స్ ఇంకో 3 రోజుల్లో ఉంది కాబట్టి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మంచి ప్రయత్నం చేస్తున్నందుకు. ఇది విజయరెడ్డి గారితో స్పెషల్ చిట్. మరో కేసు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.